అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును మరొకసారి పొడిగించింది. గతంలో గడువు పొడిగించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. అయితే 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కారు. అయితే ఉద్యోగుల బదిలీల గడువును మరొకసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సెప్టెంబర్ 23వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్స్చేంజి శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 1వ తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాగా బదిలీల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. వివిధ శాఖల్లో బదిలీలతో ఇబ్బందులు పడుతుంటే మరికొందరు ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకొని బదిలీ కాకుండా చూసుకుంటున్నారట. ఇక దానికోసం ఆయా ఉద్యోగ సంఘాల నుంచి ఆఫీస్ బ్యారర్స్ లెటర్స్ సంపాదించి బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఉద్యోగ సంఘాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే. తప్పుడు మార్గంలో ఉద్యోగులకు ఆఫీసర్ బ్యారర్స్ ఇతర పోస్టుల్లో ఉన్నట్టు లెటర్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండడంతో ఇప్పుడు మరొకసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది.